తారక్ గౌడ్, తెలంగాణ విద్యా సమితి. ఈరోజు క్యాంపస్ విజిట్లో భాగంగా మథురాలోని సాంస్కృతిక యూనివర్సిటీకి వచ్చామండి. ఎక్కడైతే తెలుగు పిల్లలు ఎక్కడ ఉన్నారో అక్కడ చూద్దామని అన్ని కాలేజ్ చూస్తున్నాం. అందులో భాగంగా ఇక్కడికి వచ్చాను. ఇదైతే అడ్మిషన్ బ్లాక్ అండి. మనం క్యాంపస్ చూస్తూ అక్కడ వెయిట్ చేస్తాం. టీం ఆల్మోస్ట్ 13 మెంబర్స్ వెళ్ళామండి. ఎందుకంటే మన దగ్గర విపరీతమైన డొనేషన్స్, తర్వాత కాలేజ్ ఫీజు కూడా చాలా ఎక్కువ మొత్తంలో పెరిగాయి. అవన్నీ బేరీజ్ వేసుకొని తక్కువ బడ్జెట్లో డొనేషన్స్ లేని కాలేజ్ కూడా వెతకడంలో భాగంగా మేమైతే ఇక్కడ యూపీకి దగ్గరలో మథుర అనేది వచ్చాము. అక్కడ క్లాస్ రూమ్ చూస్తున్నాం కదా, పిల్లల ల్యాబ్స్ కానీ ఇవన్నీ డీటెయిల్ చూసాము. దీంట్లో ఈకున్న క్యాంపస్ ప్రత్యేకత అంటే అంతా పిల్లలు నాన్ లోకల్స్ ఎక్కువగా ఉండటం వల్ల అటెండెన్స్ని మ్యాండేటరీ చేశారండి. ఎవరు చెప్పినా 75% అటెండెన్స్ లేకుంటే ఎగ్జామ్స్కి అలౌ చేయరు. అదొకటి పేరెంట్స్కి సంతోషకరమైన వార్త. పిల్లలు కూడా మ్యాక్సిమం 40 to 45% తెలుగు రాష్ట్రాల పిల్లలు, అందులో ఎక్కువగా ఆంధ్ర పిల్లలు, ఒక 30% తెలంగాణ పిల్లలు ఉన్నారు. ఎవరిని కదిలించినా సరే అక్కడ మా దగ్గర యూనివర్సిటీస్ ఉన్నాయి కానీ అమౌంట్ 3-4 లక్షలు అట్లా ఉంటున్నాయి. హాస్టల్ ఫీజు 1,00,000 ఉంటుంది. ఒక 16 నుంచి 17 లక్షల బడ్జెట్లో ఉంటున్నాయి. సో అంత ఎఫోర్డ్ చేయ మా పేరెంట్స్ ఎఫోర్డ్ చేయరు. ఇక్కడ ఉన్న ఫీజు 7 లక్షలు చిల్లర ఉంది. అది కూడా సెమిస్టర్ వైజ్ కట్టుకోవచ్చు. ఇది క్యాంపస్ హాస్టల్ అని చూస్తున్నారు కదా, గర్ల్స్ హాస్టల్, క్యాంపస్ హాస్టల్. ఇట్లా వాళ్ళకి ఫీజు అనేది తక్కువ మొత్తంలో ఉంది. మనకున్న కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్నా కొంచెం బెటర్ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నాయి. తర్వాత వాళ్ళకున్న మెరిట్ మార్క్స్, మన దగ్గర తెలుగు పిల్లలకి 90% అబోవ్ రావటం వల్ల ఇక్కడ బయట రాష్ట్రాల్లో ఉన్న కాలేజీలో ఈ యొక్క ఇంటర్ పర్సంటేజ్ని వాళ్ళు కన్సిడర్ చేస్తూ వాళ్ళు ఫీజులో కూడా ఫస్ట్ ఇయర్ మీద 30% to 50% డిస్కౌంట్ ఇస్తున్నారు. వీళ్ళంతా ట్రావెల్ చేయడానికి ఈజీగా ఉంది. అందరికీ ట్రైన్ యాక్సెస్ ఉంది. మధుర డైరెక్ట్ ట్రైన్ ఉంది, ఢిల్లీ నియర్ బై ఉంటుంది. ఏదున్నా కానీ ఇప్పుడు హైదరాబాద్ రావాలన్నా కానీ ఆల్మోస్ట్ ఒక 5-6-7 అవర్స్ జర్నీ చేయాలి. ఇంకొక 3-4 అవర్స్ జర్నీ చేయటం వల్ల వాళ్ళకి వచ్చిన ఆ ఒక్కరోజు జర్నీలో ఒక 4 గంటలు నష్టపోయినా పర్లేదు. కానీ ఇక్కడ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్నాయి. ఇక్కడ వాళ్ళకి కావాల్సిన ఏజీబీఎస్సీ కావచ్చు, బ్యాచిలర్ లైఫ్ సైన్స్ కోర్సెస్ కావచ్చు, బీపీటీ కావచ్చు, బీటెక్ కావచ్చు, బీబీఏ ఇంటిగ్రేటెడ్ కోర్స్ కావచ్చు, ఎంసీఏ ఇంటిగ్రేటెడ్ కోర్స్ కావచ్చు, అన్ని మల్టిపుల్ ఉన్న తర్వాత మన దగ్గర లేని ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ లాంటి ప్రోగ్రామ్స్ కూడా వీళ్ళ దగ్గర ఇంక్లూడ్ కరికులం ఉంటాం అనేది అడిషనల్గా ఉన్నది. సో పిల్లలు అట్రాక్ట్ కావడానికి ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరైనా విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ ఈ లో బడ్జెట్లో ఒక మంచి యూనివర్సిటీ, పేద మిడిల్ క్లాస్ అఫోర్డ్ చేయగల కాలేజ్ కావాలంటే ఇక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఫ్రీ కాలేజ్ విజిట్ పెడతాను. మీ కాలేజ్ నచ్చితేనే జాయిన్ కాండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.